కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా ఆఫీస్, కుడా భవనం లీజ్కు సర్కార్ కసరత్తు, 15 రోజుల్లో టెండర్లకు యత్నాలు, నిర్వహణ భారం అంటూ కుంటి సాకులు. ఇటీవల టీ హబ్ పైన ఇదే తరహా పన్నాగం. ఇదేందే కథలు, పెద్ద పెద్ద బిల్డింగులు, కళాక్షేత్రాలు, కళాపోషణ అని చెప్పి బిల్డింగులు కట్టి ఆ బిల్డింగుల్లోకి కుడా ఆఫీసులను తీసుకొచ్చి ప్రభుత్వ ఆఫీసులు లెక్క మార్చి వాటిని లీజులకు ఇచ్చి వాటి నిర్వహణ భారాన్ని ఈ లీజుకి ఇచ్చిన సంస్థల నుండి వచ్చే ఆదాయంతో కట్టుకోవాలని చూడడం. ఇప్పుడు మన హన్మకొండ జిల్లా ఉన్నది కదా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లా చేసిందిగా. ఆ హన్మకొండలో ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించింది. ఇది కేసీఆర్ గారి హయాంలోనే దీనికి పునాదులు పడ్డాయి. కేసీఆర్ గారి హయాంలోనే బడ్జెట్ రిలీజ్ అయింది. కేసీఆర్ హయాంలోనే బిల్డింగ్ కట్టిండ్లు. కాకపోతే రేవంత్ రెడ్డి గారి హయాంలో దానికి రిబ్బన్ కట్టింగ్ చేసిండు. ఆ ఘనత, రిబ్బన్ కట్టింగ్ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కాకపోతే ఇప్పుడు ఆ బిల్డింగ్ సంబంధించిన నిర్వహణ, దాని పోషణ, మరి అంత పెద్ద బిల్డింగు, దాన్ని ఊడ్సుడో తూడ్సుడో, దాంట్లో ఉద్యోగస్తులో లేకపోతే దాంట్లో స్వీపర్లో, ఇదంతా తతంగం ఉంటుంది కదా. అవన్నీ నిర్వహించడానికి బడ్జెట్ లేదు. కాబట్టి ఏం చేస్తాం, కుడా భవనాన్ని తీసి ఈ కాళోజీ భవన్లో పెడితే ఆ రెండు వర్క్ అవుతాయి. ఆ రెండు వర్కౌట్ అవడం వల్ల కొంత నిర్వహణ భారం తగ్గి అక్కడున్న వాళ్ళని ఇక్కడున్న వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దీన్ని కుంటు సాకులు అంటూ తెలంగాణ పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక టీ హబ్లో కూడా నిన్న ఈ మధ్య హైదరాబాద్లోని టీ హబ్లో కూడా గిట్లనే కమర్షియల్ ట్యాక్సీ భవనాలను అక్కడ పెడదామని ఆలోచన చేసిండ్రు. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిండు. మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా మరి ఇట్లనే వ్యతిరేకత వస్తే దీన్ని వెనక్కి తగ్గి కాళోజీ కళాక్షేత్రాన్నే నడుపుతారా, లేకపోతే కుడా బిల్డింగ్ని తీసుకొచ్చి ఇక్కడనే పనులను చేస్తారా అనేది కూడా చూడాలి. నిజానికి కాళోజీ కళాక్షేత్రం అని పెట్టి మరి అంత పెద్ద బిల్డింగు మరి కట్టి ఆడ ఏం చేద్దాం అనుకున్నారు అనేది అర్థమవుతుంది. కాళోజీ అనటైనా మహాకవి, ఆయనకు సంబంధించి ఒక స్మృతి భవనం ఉండాలి. దాంట్లో మరి ఏం చేయాలి, రోజు ఎవడో ఒకడు వచ్చి దాన్ని రెంటుకు తీసుకొని అక్కడ కళలను ప్రోత్సహించేటట్టు ఉంటే వాడు ఇంత రెంటు కడతాడు. ఆ రెంటుతోటి ఆ బిల్డింగ్ నడుతుంది, అక్కడ ఉన్న సిబ్బందికి కూడా జీతాలు వెళ్తాయి. ఒట్టిగా బిల్డింగ్ కట్టి పెడితే దాని ఆలన పాలన ఎవడు చూస్తాడు? ఇది కూడా మరి వాస్తవమే కదా.